అభిషేక సామా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాది వృద్ధ్యర్థం మమ సంకల్పిత ప్రథమ దివసే సకల విఘ్న నివృత్త్యర్థం తద్వారా మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం గణపతినవనంతరం మహోవేగ ఫలసిద్ధి వినాయక స్వామి దేవత ఏకవార అభిషేకం కరిష్యే.
ब्रह्मानुषेभ्यः ऊर्ध्वं दिगालभेषजम् शन्नो अस्तु विपदे संयुतुष्पदे इन्द्रारुद्धस्रवासोऽधिनः भोजा विश्वमेधासोऽधिनः गाभ्योरिष्टलेभिः वाद्यनो बृहस्पतिर्ददातु ॐ शाद्वेष्यान्दिः देवदिनमे वरदविनाश्वमेधाग्नोः प्राणानां ग्रन्थिरसिरुद्रो मा विशान्तकः तेनान्य गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः सूर्यनाय नमः हेरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः सिद्धये नमः सिद्धिमुनिये गणपतये नमः फलसहित नारिकेल गुड़भार निवेदन समर्पयामि नमस्तु ओम प्राणाय स्वाहा मुखानाय स्वाहा मियानाय स्वाहा उदानाय स्वाहा समानाय ఛానల్ అయితే నాకు చెప్పండి అలాగే గోదావరి అనిపిస్తుందండి మీ ఛానల్లో చూస్తాను నేను उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोदभिश्चेदसादनं प्रणो देवी सरस्वती वाजयविर्वाजनीवती दीनामवित्रीवदो
आनो दिवो पुरोतः पर्वनादा सरस्वती यजदागन्तु यज्ञम् अवन् देवी द्विजवाजुषति शृणोतु श्रीमतिः ॐ देवीं वादयन्त देवास्तां विश्वरूपात् पशवो वदन्ति तानो भद्रेशा मूर्जुं दुहाना देल्वा तस्मानुपतिष्ठतैतु अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु एतत् सूर्यादीनानां नवानां ग्रहाणाम् अत्यंत आनुकूलिता फलसिद्धिरस्तु అందరికీ ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని తామలపాకు చేతితో పట్టుకొని ఆ తాంబూలం పల్లెల్లో పెట్టేది బియ్యం వినాయకుడి పక్కన కానీ వినాయకుడి పెట్టమైనా సరే ఆ బియ్యంలో పెట్టండి నమస్కారం చేసుకోండి ఓం యాఫల నిర్యాఫల పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రశస్తాస్థానో మంచం ధ్వగం వసః ఫలం మొదలద ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం నిస్పాదస్పర్శమ్యాచ్చ ఫలమోక్త సకల ఫల ప్రాప్తిరస్తు. దీపాలను అందరూ వెలిగించండి. సాధ్యం త్రిభక్త సంయత్తం మంగళం దీపం సత్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాత్మోర దివ్యించండి. ఆడవాళ్ళు లేకపోతే మగవారు వెలిగించండి. పొట్టు పెట్టండి. 2 అక్షతలు వేయండి. నమస్కారం చేసుకోండి. దీపారాధన ముహూర్తో అస్తు. అలా కూర్చున్న ముందే దీపం సర్దేసుకున్నామా. దీపం సర్దుకుని వెలిగించాలి. గోవిందాయ నమః. ఓం నాజిమ్యాం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. గురుదరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకరనాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిత్యాయ నమః. పురుషోత్తమాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మగవాళ్ళ అక్షతలు తీసుకొని మీ భార్య ఎడం చేతి వేగు అక్షతలు వేసుకోండి. లేకపోతే ఎవరైనా ఆడవాళ్ళు ఎడం చేతి వేగు వేసుకోండి. ఉత్తిష్టంతు విషాజాః ఏదే భూమివారగః. ఓం జనః. ఓం తమః. ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య యాతు. ఓం బ్రహ్మోద్భవస్వరో. కలిసేన అందరూ నమ అనుకోండి. నమ ఉపాత్త సమస్త విష్ణురాజ్ఞేయమానస్య ద్వీపే భరతవర్షే భరతఖండే వర్షఋతుః భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏవం గుణః విశేషణ విష్ణుమేవ నమస్కారం చేస్తుంది. బుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామి పరిపూర్ణా సిద్ధ్యర్థం లోక సంరక్షణార్థం లోకా సమస్త సుఖినో భవంతు. ఐశ్వర్యావి బుద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ జన్మలగ్న నామలగ్న వశాదు జన్మరాశి నామరాశి వశాదు జన్మ నక్షత్ర నామనక్షత్ర వశాదు గోచార వశాదు ఆదిత్యాది నవగ్రహ దేవత మధ్యే నీచగ్రహ స్థాన దోష పీడ పరిహారార్థం మమ ఆదిత్యాది నవగ్రహ దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ ఏలినాడి శని జన్మ శని అర్ధాష్టమ శని అష్టమ శని కంటక శని గోచార శని సకల శని బాధ నివృత్త్యర్థం మమ శారీరక మానసిక ఆరోగ్యద సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార వ్యవసాయ ఇతర రంగేషు ఇతోధిక అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మమ గృహే వాస్తుదోష దృష్టిదోష నరకోశ సకల దోష నివృత్త్యర్థం తద్వారా మమ గృహే ధన కనక వస్తువాహన సకల ఐశ్వర్యాది దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సంతాన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మమ
సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ గణపతి నవరాత్రి ప్రథమ దివసే యథాశక్తి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వరూపిణి మహాగణాధిపతి వింశతి పత్ర వ్రత పూజా మహోత్సవ సమయే మహాగణాధిపతి పూజా करिष्ये रुद्रकण्ठे ब्रह्मा मध्ये मातृगणा स्मृतः क्षोधुसागरः सविकलसाम्बो समासुतः अकलसे सुधावति वर्तते भूतान्याप प्राणावा आप पशुवापन्नवा कुश्यापो ज्योति कुश्यापो यशस्वरापो गंगे जमुने अनिल्लोनि यस्मिन् सन्निधं गुरुआयान्तु सिद्धि बुद्धि समेत वरसिद्धि विनायक దేవుడి మీద జల్లండి దేవం ఆత్మానంద సంప్రోక్ష్యామి జల్లుకొని మీ పిల్లల మీద జల్లండి అంబికావదయాంబోధ వికాసో దైకారిణేరంబాయ గజాస్యాయ లంబోదరమోస్తే ఒక పుష్పం గజానవత్మానం గజానవంతం ఉపాస్పయే ఇట్లా పాలు తీసుకోండి పునః ప్రాణదేహో నవరత్నసాది సింహాసనం సమర్పయామి నీరు జల్లండి 3 సార్లు పాదయో భాగ్యం సమర్పయామి హస్తయో వర్గ్యం సమర్పయామి శిరసస్థాపయామి రమణీయం సమర్పయామి దృష్టిభాగం సప్తనాభిః విశేషణ ఇంద్రావృక్షస్రవాః భక్తినో బృహస్పతి స్నాన శుద్ధోదక స్నానం సమర్పయామి యజ్ఞోపేతం పట్టుకోండి ఓం జగేశ మహాయామి మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చంద్రం ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం విఘ్ననాదాయ నమః ఓం ఘనాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః కృతుండాయ నమః ఓం హేరంబాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః మహాగణాధిపతిపత్ర పూజాం సమర్పయామి సర్వదేవానాం ధూపోయాధిపతయే నమో నమః ధూపాన్ని చూపించండి ధూపమాగ్రాపయామి దీపంలో నీరు పెట్టండి తెచ్చారా గణపతికి తత్సుగం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం తద్వేన ప్రచోదయామసరాద్ధో నాదికేల సహిత సమర్పయామి 5 సార్లు చూపించండి ప్రాణాయ స్వాహ అపానాయ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్య మధ్య వాణి మహాగణాధిపతయే నమో నమః తాంబూలమే చేయమే లేకపోతే తాంబూలం సమర్పయామి నీరాజనం కర్పూరం దేవరాజాధిపతిర్బభూవ సంకీర్మరాగామంగళం దీర్ఘమాయో మహాగణాధిపతయే నమో నమః ఆనందకర్పూర నీరాజనం దర్శయామి కొద్దిగా महागणाधिपति नमो नमः बोलो गणेश महाराज की जय अक्षंतुలను వివాహేతే తథా సంగ్రామే సర్వకార్యేషు అవిఘ్న తస్య మమ నజాయతే ఎందులో కానీ సకల విఘ్నాలు తొలగించమని ఆ విఘ్నేశ్వరుడికి ప్రార్థించి ఆ పుష్పాలను అక్షంతులు వినాయకుడి పాదాలు తెలివేసి నమస్కారం చేసుకోవాలి వేదోక్త దివ్య మంత్ర పుష్పం సమర్పయామి నెంబరమైన నమస్కారం అక్షంతులు నీళ్ళు వదిలిపెట్టే తమలో ఏదో మహాగణాది దేవత కార్యం ఏంటి మగవాళ్ళు అంటే గరికి తీసుకొని చెవులో పెట్టుకోండి పెట్టండి ఓం భజన దగ్గర వాయించండి ఒకసారి
आवाहित सर्वेभ्यो देवेभ्यो नमः। वर्तमानो निवेशयन्नमृतं मत्यं च हिरण्यकृते विश्वतस्सोमवृष्णियं तथा दिवक्तकुत्पति पृथिव्या अयं सकुं सुजयधामयं च पुनः पुण्वुस्त्वा पितं युवाना मन्वादागुप्तो प्रजा तततस्महजज्ञानं प्रथमं पुरस्तस्य निष्ठा सतश्च यो नमस्तश्च विवः। ओम शमग्निरग्निपुष्करचन्नश्चकुतसूर्यः संवन्नकेतवे व्योमाय मंगलाय उदाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमो नमः। आवाहयेत सर्वेभ्यो देवेभ्यो नमः। आदित्याय नवग्रह देवतामावाहयामि स्थापयामि पूजयामि। ఇప్పుడు 5 దేవతలు ఉంటారు, పంచలోక పాలకులు. అదే మళ్ళీ పుష్పాలు పెడుతున్నది, మంత్రాలు చదువుతూ ఉంటారు. మహామహే కవిం కవీనామపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతైదం సవాహనం సశనం స్థాపయామి పూజయామి. త్రిమూర్తులు ఆవాహన చేస్తున్నాం. వెనకాల 3 తామలపాకుల్లో అది అలా వేస్తుంది భార్యలతో సహా. సతస్య వివహ. ఓం తన్నో సరస్వతి ఇంద్రమావాహయామి స్థాపయామి. తూర్పులో సెంటర్ లో ఉంటాడు ఆయన, పెట్టేసుకున్నాడు. సాయుధం సవాహనం సజయామి. ఇటుపక్క మళ్ళా పైన ఒకటి. అష్టదిక్పాలక దేవతాభ్యో సాంగం సాయుధం సవాహనం సత్యే అస్థిపుత్రపరాజమేదం అష్టదలానం సత్యే పత్తిపుత్రపరాజమేదం. అష్టదిక్పాలక దేవతాభ్యో వెనకాల ఉంది కదా, పత్తిపుత్రపరాజమేదం. ఆకాశదేవమావాహయామి స్థాపయామి. అయ్యిందండి, మండపారాధన అయ్యింది. ఇప్పుడు ఆ కలశని స్థాపయామి పూజయామి. వరుణ కలశమావాహయామి స్థాపయామి పూజయామి. ధ్యానం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. నీరు చల్లండి. సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. సేవాః భద్రం పశ్య మాక్షవిర్యత్రాః శ్రేరంగైః తుష్టివాగం సస్తోర్వి ఇషేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్ధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అహేరనాయ చక్షుషే అనః వసుదికాః భూయమానః అభిచంద్ర రుదినో దేవసోమ మహాగణాదు ఆయుష్యమతి పరమస్తు తేజః. ఓం కరిషణీం ఈశ్వరైకం సర్వభూతానాం తామివహుపయే శ్రియం. మహాగణాధిపతి తీసుకుని ఓ పుష్పంలో నుంచి ఇక్కడ ఒకటి ఆ వినాయకుడి దగ్గర ఒకటి దండం రాయండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనే వరాయనే దుర్వాహ లోహంత పుష్పణీః అద్రాశ్చ ప్రతికాన్ సముద్రస్య గృహాయిమే. మహాగణాధిపతయే నమో నమః. 21 పత్రి ఉంది కదా, పత్రి దగ్గర పెట్టుకోండి. కొద్దిగా కలస్మోపకరణాయ నమః. జాననీ పూజయామి. ఓం పూజయామి. హేరంబాయ నమః. కటిం పూజం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం పూజయామి. ఓం స్కందగజాయ నమః. స్కందం పూజయామి. ఓం విఘ్నహంతయ నమః. నేత్రమే. ఓం పాపచంద్రాయ నమః. లలాటం పూజరాజాయ నమః. సర్వాంగాని పూజయామి. ఓం సుముఖాయ నమః. వాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజానాథాయ నమః. ద్వారయజ్ఞం పూజయామి. ఓం అశ్వసుల్మే నమః. ఉత్తరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గృహగజాయ నమః. ఆశవర్గపత్రం పూజయామి. ఓం గజకన్యకాయ నమః. వటపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చోటపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కవీర పత్రపత్తు పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుకాంతి పత్రం పూజయామి. ఓం వటమే నమః. దావిదీ పత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారు పత్రం పూజయామి. ఓం బాలచంద్రాయ నమః. మరవర్గపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధూరవార పత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః.
जामी पत्रं पूजयामि। ओम सुराग्रजाय नमः। गंडकी पत्रं पूजयामि। ओम विभक्त्राय नमः। वाची पत्रं पूजयामि। ओम विनायकाय नमः। अश्वत्थपत्रं पूजयामि। ओम सुरासिन्मने नमः। अर्घपत्रं पूजयामि। ओम कपिलाय नमः। अर्जुनपत्रं पूजयामि। ओम विघ्नेश्वराय नमः। एकविंशति पत्राणि पूजयामि। ओम गजाननाय नमः। ओम गणाध्यक्षाय नमः। ओम विघ्नराजाय नमः। ओम विनायकाय नमः। ओम द्वैमातुराय नमः। ओम ब्रह्माय नमः। ओम लंबोदराय नमः। ओम हस्तग्रीवाय नमः। ओम महोदराय नमः। ओम मदोक्ताय नमः। ओम प्रप्रदाय नमः। ओम प्रथमाय नमः। ओम प्राज्ञाय नमः। ओम विघ्नकर्त्रे नमः। ओम विराट्पतये नमः। ओम श्रीपतये नमः। ओम वाक्कृतने नमः। वत्सलाय नमः। ओम शाश्वताय नमः। ओम शीघ्रकालिने नमः। ओम बलाय नमः। ओम मंत्रकृते नमः। ओम सवीकर प्रभाय नमः। ओम प्रपन्याय नमः। ओम सर्वनेत्रे नमः। ओम सर्वसिद्धये नमः। ओम पंचहस्ताय नमः। ओम पार्वती प्रियनंदनाय नमः। ओम प्रभवे नमः। ओम कुमारगुरवे नमः। ओम अक्षोरप्रियाय नमः। ओम भगवे नमः। ओम ब्रह्मचारिणे नमः। ओम ब्रह्मविद्यादिदन्भवे नमः। ओम जिष्णवे नमः। ओम ऐश्वर्यकारणाय नमः। सेविताय नमः। ओम गणाधीशाय नमः। ओम भवागम्याय नमः। ओम मंगलप्रदाय नमः। ओम अव्यक्ताय नमः। ओम अप्रकृत पराक्रमाय नमः। ओम सत्यधर्मणे नमः। ओम सुखये नमः। ओम सुरासाम्बन्धये नमः। ओम दिव्यंगाय नमः। ओम महिषाय नमः। ओम मणिकिंकिनी मेखलाय नमः। ओम समस्त देवता मूर्तये नमः। ओम कपिलाय नमः। ओम सत्वदिदाय नमः। ओम विघ्नान्तकारिणे नमः। ओम विश्वकृते रक्षकृते नमः। ओम कलिं समस्त जगदाधर्मेश्वराय नमः। ओम सर्वप्रदाय नमः। ओम क्रांतचित्तिचिद्भवे नमः। ओम श्रीविमुखाय नमः। ओम गजकन्निकाय नमः। ओम लंबोदराय नमः। ओम विकटाय नमः। ओम बालचंद्राय नमः। ओम गजाननाय नमः। ओम वक्रतुंडाय नमः। पूर्वदाय नमः। ओम अद्रंतयेसी सत्यम प्रसाद सहित नारिकेल सहित मास चक्र सहित सनक सहित गार्ल मोर चक्र सहित पायस तिलपिष्ट सहित सकल प्रसाद सहित निवेदनं समर्पयामि। ఇంకా పళ్ళు ఏమైనా మిగిలితే కొన్నా పళ్ళు పెట్టేయాలమ్మా కాయలు సకల ప్రసాద సహిత ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ పునరాసుభ ఆచమనీయం సమర్పయామి. ఓ నీ చొక్కలు కింద వదిలిపెట్టాలి. తాంబూలం తీసుకోండి. తాంబూలం కొద్దిగా హారతలు ఇచ్చిన కర్పూరం వేసి నీరాజనందరం పుష్పాలు ఓలో గణే హర హర మహాదేవ శంభో శంకర నారాయణ గుంహరిం విశ్వమేవేదం పురుష తద్విశ్వముపదేవతే పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాస్త్రగుం విశ్వాత్మానం పరాయణ నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ యచ్చకంచ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అమేందం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చ వ్యామృతిష్టతి విశ్వస్యాయతనం సన్నిభం తస్యాంతే సుదృగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం విశ్వాక్షరం విశ్వతో కార్యేషు సర్వదా వేసేది పాదాల దగ్గర వేసినప్పుడు
అందరూ డబ్బులు కూడా వేయండి దక్షిణ చేస్తా పట్టుకుంటే కథ చెప్తాను 10 నిమిషాలు. పదింటికి తాంబూలం ఇచ్చాను. మహారుషి ఉన్నారు అని పురాణ పురుషులు చెప్తూ ఉంటారు. ఒకనాడు భూలోకంలో మానవులందరూ సకల దుఃఖమై బాధపడుతూ నానా పాపాలు చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి లోకమున మహాముని దగ్గరికి వెళ్ళి అడిగితే వినాయక వ్రతం అనే కథ చెప్తున్నారు. ఈ సమంతకమునికి ఉపాఖ్యానం అందరూ శ్రద్ధగా వినండి. రావణ యుగంలో పాత్రపడ శుద్ధ నాడు రాత్ర క్షీర ప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోసాలకు వెళ్ళి పాలు దిద్దుతున్నాడు. అనుకోకుండా పాలనలో చంద్రబింబాన్ని ప్రతిబింబాన్ని చూసి ఆయన ఎలాంటి అపనిందు వస్తుందో అని బాధపడుతూ ఉన్నాడు. కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యుని బలంతో సమంతకుని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణుడు దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకు ఇవ్వవలసిందిగా దానితో రాజ్యాభివృద్ధి జరుగుతుందని అన్నాడు. దానికి సత్రాజిత్తు ఇంత మహిమ కలిగిన మణిని ఇవ్వడానికి నిరాకరించాడు. తర్వాత ఒకరోజు ఇంద్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని తీసుకుని వేటగా వెళ్ళాడు. ఆ ఒక సింహం దానిని మాంసం కన్నం అనుకుని ప్రసేనుడు సంహరించి ఆ మణిని తీసుకుని పోతుండగా ఒక బల్లూకం ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతి ఆడుకోవడానికి ఇచ్చాడు. ఆ మణి కోసం శ్రీకృష్ణుని తన తమ్ముడిని సంహరించాడని సత్రాజిత్తు పట్నంలో చాటింపు వేశాడు. అది విని శ్రీకృష్ణుడు చవితి చంద్రుడు చూడటం వల్ల దోషము వచ్చినదని అనుకున్నాడు. దాంతో దాన్ని పోగొట్టుకోవడానికి అడవికి వెళ్ళగా అక్కడ ఒక చోట ప్రసేనుడు కలేపురం సింహం అడుగుజాడులు ప్రసేనుడు సింహం అడుగుజాడులు చూసి శ్రీకృష్ణుడు తన పరివారాలందరినీ అక్కడే ఉండమని చెప్పాడు. అక్కడే ఆ గుహ లోపలికి వెళ్ళి ఉయ్యాల్లో ఊగుతున్న మణిని చూసి దాన్ని తీసుకు రావడానికి వెళ్తుండగా ఆ బాలిక ఉయ్యాల్లో ఉన్న బాలిక వేర్చినది. అది చూసి జాంబవతుడు శ్రీకృష్ణుడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్య 22 రోజుల పాటు నిర్విఘ్నంగా యుద్ధం జరిగినది. బండరాలతో వృక్షాలతో పుష్టి గుద్దులతో 28 రోజుల పాటు నిర్విఘ్నంగా యుద్ధం జరిగినది. అప్పుడు జాంబవతుడు ఒకనాడు నన్ను ఓడిస్తున్నది శ్రీరాముడి అని అనుకుని రామ త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు నాకు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. అప్పటి నుంచి నీ నామస్మరణమే చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది అంటూ ప్రాధేయపడుతూ శ్రీకృష్ణుడిని చూశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సమంతకమణి కోసం ఇలా వచ్చాను, ఆ సమంతకమణి ఇవ్వమని కోరాడు. జాంబవతుడు ఆ మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చి శ్రీకృష్ణుడిని పంపివేశాడు. శ్రీకృష్ణుడు పట్టణానికి వెళ్ళి సత్రాజిత్తు రప్పించి పెద్దలని ఒక చోట రప్పించి ఆ వృత్తాంతాన్నంతా చెప్పాడు. సమంతకమణి సత్రాజిత్తు తీసుకుని తెచ్చాడు. దాంతో సత్రాజిత్తు